ఇలా చేసినందుకు గెలిచిన అమ్మాయికి మా అమ్మాయి సారీ చెప్పాలి. అవును, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? నాకు అంకుల్. నీ పేరేంటమ్మా? ఆద్య. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అంకుల్. అమ్మా అంజలి, వెళ్ళి తనకి సారీ చెప్పు. నేనేం చేసినా కరెక్టే అనుకుంటాను, అలాంటిది నాతోనే సారీ చెప్పించుకుంటావా? చెప్తా నీ సంగతి, నేను అస్సలు వదలను. నేనెందుకు సారీ చెప్పాలి? కప్పిచ్చింది అది నీది కాదు కాబట్టి. సారీ చెప్పేది ఆద్యకి రావాల్సిన కప్పు నువ్వు తెచ్చేసావు కాబట్టి. అంజలి, ముందు వెళ్ళి ఆద్యకి సారీ చెప్పు. నీకే చెప్తున్నాను అంజలి, వెళ్ళి ఆద్యకి సారీ చెప్పు. కప్పిచ్చేసింది కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం సంస్కారం. ఆ సంస్కారం పిల్లలకి నేర్పడం మన బాధ్యత. తప్పు చేసినప్పుడు సమర్థిస్తే పిల్లలు ఇలాగే చెడిపోతారు, సరిదిద్దితే బాగుపడతారు. అంజలి, నీకు ఫైనల్గా చెప్తున్నాను, వెళ్ళి ఆద్యకి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్తేనే నేను నీకు ఈవినింగ్ చాక్లెట్ కొనిస్తాను, లేకపోతే లేదు. సారీ. అంజలి, అంజలి ఆగు. ఆద్య తనకి తెలియనితనంతో కప్పు తీసుకెళ్లిపోయింది. నీకు సారీ కూడా చెప్పింది. మీరిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి ఇదంతా మర్చిపోయి మీరు కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసి ఆడుకోవాలి, సరేనా? సరే అంకుల్. వెరీ గుడ్. వస్తాం మేడం. మంచిదండి. శారదమ్మా, శారదమ్మా, నువ్వేంటి ఇంకా లేవలేదు? రోజు ఈ టైంకి లేస్తావుగా, పూలు అమ్మడానికి వెళ్తావుగా. ఈరోజు కొంచెం లేట్ అయిందమ్మా. ఇంత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? అవును జాబిలమ్మ తల్లి. అయ్యో, మరి ఇప్పుడెలా శారదా? మరి సూర్యుడు మామయ్యకి చెప్తే డాక్టర్ని తీసుకొస్తాడు. వద్దులేమ్మా, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. నేను నీకు టిఫిన్ చేసి పెడతాను, ఇప్పటికే లేట్ అయిపోయింది. శారదమ్మా, జ్వరం ఉంటే నాకు టిఫిన్ ఎలా చేస్తావు? నాకేం వద్దులే, టాబ్లెట్ వేసుకుని నువ్వు పడుకో. పడుకుంటే పనులు ఎలా అవుతాయి జాబిలి? నువ్వు ఖాళీ కడుపుతో ఎలా ఉంటావు చెప్పు? నాకేమీ కాదు, నువ్వు పడుకో. పాలు తాగుతావా? నేను బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకురానా? నాకేం వద్దమ్మా, నేను పూలు అమ్మడానికి వెళ్ళాలి కదా. జ్వరం ఉంటే పూలు ఎలా అమ్ముతావు? అమ్మకపోతే పూలు పాడైపోతాయి, డబ్బులు రావు, నష్టం వస్తుంది. వెళ్ళాలి తల్లి. ఇప్పుడేంటి, పూలు అమ్మాలి అంతే కదా? నేను వెళ్ళి అమ్ముకుని వస్తాను. చిన్న పిల్లవి కదమ్మా, నువ్వు పూలమ్మడం ఏంటి చెప్పు? తప్పే ఉంది శారదా, మన పనే కదా. నీకు జ్వరం వచ్చింది, అందుకే నేను వెళ్తానంటున్నాను. నువ్వు చిన్నపిల్లవి తల్లి, నువ్వు అమ్మలేవు. ఏంటి, నేను చిన్నపిల్లనా? చిన్న చూపు చూడకు, నేను కూడా అమ్మగలను. నీకు ఒంట్లో బాలేదు కదా, బయటేమో ఎండెక్కువ, అమ్మకపోతే పూలు వాడిపోతాయి. అందుకే నేను వెళ్ళి పూలు అమ్ముకొని వస్తాను. నా మాట విను జాబిలి. నువ్వే నా మాట విను. టాబ్లెట్ వేసుకుని పడుకో. సూర్యుడు మామయ్యకి చెప్తాను, తినడానికి తెమ్మంటాను. నా గురించి కంగారు పడుకో. నేను వెళ్ళి అరగంటలో పూలన్నీ అమ్ముకొని వస్తాను. ఏంటి జాబిలి, పూలన్నీ అరగంటలో అమ్ముతావా? నాకే పూలమ్మడానికి రోజు 3-4 గంటలు పడుతుంది. జాబిల్లా మజాకా.
నేను అరగంటలో పూలన్నీ అమ్మేస్తాను. జాగ్రత్తగా పడుకో, నేను వెళ్ళొస్తాను. అరే జాగ్రత్త.